నగరిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రోజా వర్సెస్ వైసీపీ సీనియర్ లీడర్ల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. ఎంపీపీల విషయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో డైలాగ్ వార్ నడుస్తోంది. నగర నియోజకవర్గంలోని నిండ్రా, విజయపురం ఎంపీపీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో లాటరీ పద్ధతిలో టీడీపీలో ఉన్న భాస్కర్ రెడ్డి, లక్ష్మీపతిరాజు విజయం సాధించారు. దీంతో రోజా వీరిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇందుకు కౌంటర్ వేశారు శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్ చక్రపాణి రెడ్డి తదితరులు. తమ వల్లే రోజాకు మంత్రి పదవి దక్కిందని, ఆ భిక్షతో నియోజకవర్గాన్ని దోచుకున్నారని ఆరోపించారు. అబ్బామ్మకు పుట్టినానంటే నువ్వు పుట్టావో తెలుసుకో ముందు. నీకు అనుమానంగా ఉందా? ఏంది ఇది? ఇంత దారుణంగా మాట్లాడేది? ప్రజలు, బంధువులు అందరూ తిడుతున్నారు మీరు రాజకీయాలకు రాజీనామా చేసినామని. ఎక్కడి నుంచి వస్తాయి ఈ మాటలు మీకు? నువ్వు పోయి టెస్ట్ చేసుకుంటావు ముందు. ఇంత వల్గర్గానా రాజకీయాలు అంటే? నువ్వు ఆడిదేనా? ఆడది ఇలా మాట్లాడవచ్చా? ఎలా పడితే అలా మాట్లాడదు. ఈసారి మాట్లాడితే తగిన ఛాన్స్ చెప్తాం. ఇప్పటికే నీకు ప్రజలు బుద్ధి చెప్తున్నారు. నేను కూడా మీడియాలో కూడా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు చెప్పిన 2021 ఎంపీపీ ఎలక్షన్లో నువ్వు కానీ ఇండిపెండెంట్గా పోటీ చేయి, ఏం చేస్తాను నీకు ఇది చెప్తా ఉన్నా. అదేవిధంగా ఆ రోజు చెప్పిన సాధారణంగా 45,000తో ఓడిపోయినావు. ఎంత సిగ్గుచేటు నీకు! అసలు నువ్వు రావచ్చా? నగిరి నియోజకవర్గం చరిత్రలో లేదు. నగిరి నియోజకవర్గ చరిత్రలో ఇంత ఇదిదా? 4,000, 3,000, 5,000 గెలిచేది, 45,000తో ఓడిపోయినావు. అయినా మనం ఇలా మాడుతున్నావు. నేను ఒకటేసారి నేను ఫైనల్గా చెప్తున్నాను, జీవితంలో నగిరి నియోజకవర్గంలో నువ్వు గెలిచే ప్రసక్తే లేదు. ఛాలెంజ్ చేస్తున్నా. పార్టీలు మారేవాళ్ళమంట. మేము ఒకే పార్టీలోనే ఉన్నాం. నీ వల్లనే మేము పార్టీ మారినాం. వేరే వాళ్ళ వల్ల మేము పార్టీ మారలేదు. నువ్వుదా 2004లో నగిరిలో ఓడిపోయావు తెలుగుదేశం పార్టీ తరఫున. 2009లో చంద్రగిరిలో ఓడిపోయావు తెలుగుదేశం పార్టీ తరఫున. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర వచ్చి కాంగ్రెస్లో చేరాలని ప్రయత్నం చేయను. నీ ప్రయత్నంతోనే ఆయన అకాల మరణం చెందినాడు. ఆ యదవకు చెప్తున్నాం, మేము మీ అబ్బా అమ్మకు పుట్టినోళ్ళమే. మా అమ్మ పేరు మంగతాయమ్మ, మా నాయన పేరు నారాయణ స్వామి. 70 ఏళ్ళ పంచాయతీలో సర్పంచ్గా ఏకగ్రీవంగా చేసిన చరిత్ర మా ఇంటికి ఉంది, మా కులానికి ఉంది. అది ఆమె ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ యదవకు తెలియదు కాబట్టి ఆ యదవని మేము గెలిపించినాము. ఎందుకంటే ఆమె యదవని మమ్మల్ని మాట్లాడాల్సిన పనిలే. ఆమె ఒక ఆడదిగా ఉండి ఆమె మాట్లాడే మాటలు ఎవరా అంటే అబ్బా అమ్మ అంటే ఏమి? అప్పుడు మా అమ్మ వదిలేసిందా? వీళ్ళ అమ్మ వదిలేసింది ఏమో మాకు తెలియదు, కానీ మా అమ్మ నాయన వాళ్ళు ఎవరు వదిలేసిందిలే. మేమంతా ఖచ్చితంగా ఉండవాళ్ళమే. ఒకే బజారు వీధిలో 70 ఏళ్ళ సంసారం, దాదాపు 350 సంవత్సరాల చరిత్రగా పుత్తూరులో పుట్టి పెరిగిన వాళ్ళం మేము బస్సు వనరులము. నాకు 70 లారీలు ఉండింది. 70 లారీలు అమలు రోడ్డు వచ్చి పుత్తూరు టు మెడ్రాస్ రెగ్యులర్గా తిరుగుతామని నా బండ్లు కోడూరు నుంచి. అట్లా వంశం నాది. నీ మారి ఆడ అడక్కి వచ్చిన వంశం కాదు. నువ్వు వచ్చి ఏం మాట్లాడతావు మమ్మల్ని?